హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కంది పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది కంది పచ్చడి పుల్ల వేసుకుని చేసుకుంటాను, చింతపండు వేసి. ఇంకోటి చింతపండు లేకుండా చెప్ప పచ్చడి అని చెప్పి చేసుకుంటాం. చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. ఇది పప్పు మనకి ఎంత కావాలో చూసుకుని వేసుకుని తర్వాత కారానికి సరిపడా మిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలండి. పప్పు వేగినప్పుడే మంచి కమ్మని వాసన వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి చేసుకోవడమే. దీనికి జస్ట్ చింతపండు, ఉప్పు, మిరపకాయలు అంతేనండి, ఏం అవసరం లేదు. ఇంకా ఇలా వేసుకుని పచ్చడి ఆడేసుకోవడమే. కొంచెం ముద్దగా ఆడుకొని పెట్టుకున్నాం అనుకోండి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలాగా మన చప్ప పచ్చడి ఒకటి చేస్తాం కదా, దానికి ఏంటంటే గుమ్మడొడియాలు, మినపప్పు పోపు పెట్టుకుంటే చప్ప పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఈ పచ్చడి చేసుకుంటారా లేదో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మాకు లంచ్ అయితే ఆలూ ఫ్రై, పెసరపప్పు అండ్ కంది పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.